నమస్కారం, బిఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సత్యనారాయణ. సుల్తానాబాద్ మున్సిపల్ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేసి కాంగ్రెస్ కు ఓటేయాలని కోరారు. తాత్కాలికంగా ఆ రోడ్ ఇప్పుడు వేయించాం. మీకు మళ్ళీ ఏప్రిల్ మాసంలో అది 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ 40 లక్షలు కానీ దాన్ని మెటల్ రోడ్ చేయించబోతా ఉన్నా. అది పార్టీలో ఖచ్చితంగా అందరూ ఒప్పుకుంటే అక్కడ చెమ్ముని కుంటను దాన్ని వైండనింగ్ చేయించి 2 పక్కల లైట్లు పెట్టి సాయంత్రం పూట మీరు పిల్లలను తీసుకొని పోయి అక్కడ కూర్చుండే విధంగా చేయించే బాధ్యత నాది. అదేవిధంగా అక్కడి నుండి ఊరు నుండి ఆరేపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు మీరు ఒప్పుకుంటే, ఊరోళ్ళు సరే అంటే దీన్ని కూడా రాజీవ్ రహదారి నుండి మనం చెరువు కట్ట వరకు ఏదైతే డివైడర్ కట్టి సెంటర్ లైటింగ్ పెట్టించినో అక్కడి దాకా పెట్టించే బాధ్యత నాది. నేను ఇవన్నీ చెప్తున్నా అంటే ఒక ఆత్మవిశ్వాసం. ఒక రేషన్ కార్డు ఇయరా, రేషన్ కార్డు ఇయరా అనేది ఇవాళ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చింది. రేషన్ కార్డుతో పాటు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యాన్ని ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఉన్నటువంటి కమిట్మెంట్ తోని ఏదైతే ఇవాళ తిరుపతిని ముందుకు తీసుకొచ్చాం. ఇవాళ తిరుపతికి ఇచ్చే పదవి వాళ్ళ నాన్న పదవి. ఇవాళ ఈయనకి 2 పదవులు, ఒకటే పదవి ఉంది. ఇవాళ ఒక ఇంట్లో ఒక 10 ఉన్నాక నాకు తెలిసి ఇంకో 10 అవసరం లేదు. ఇవాళ వీళ్ళకి ఈయనకి ఏం లేదు. వాళ్ళ నాన్నను కోల్పోయాడు, అమ్మను కోల్పోయాడు. ఇవాళ ఒంటరిగా ఉండేటువంటి వ్యక్తి. ఇవాళ తిరుపతికి వెళ్తే మీ 13వ వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత మీ విజయన్నగా నేను తీసుకుంటా. ఇది నా బాధ్యత. చివరి ఇంటి వరకు కూడా ఒక్క ఇల్లున్నటువంటి ఇంటికి కూడా సీసీ రోడ్ వేసే బాధ్యత నాది. ప్రతి వ్యక్తికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. కాబట్టి మీరందరూ లేదు చేతి గుర్తుకే సుల్తానాబాద్ పట్టణాన్ని మనం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు నడుస్తూ ఉంటే కొంతమంది మళ్ళీ మాకు ఓటేయాలని చెప్పి మీ ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆనాడు నేను గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యన్న అనే కార్యక్రమంలో మీ దగ్గర నేను తిరిగినప్పుడు మీకు చాలా విషయాలు చెప్పిన. సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా మీరు గుడ్డిగా 5 సార్లు ఓట్లు వేసుకుంటూ పోతే సుల్తానాబాద్ పట్టణాన్ని ఎంతవరకు నాశనం చేయనో, ఎంతవరకు ధ్వంసం చేయనో అంతవరకు చేసిండు అని చెప్పి మీకు ఆనాడు చెప్పడమే కాదు, మీరు నన్ను ఆదరించి, మీరు నన్ను ఆశీర్వదించి 2023లో నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇవాళ సుల్తానాబాద్ పట్టణంలో ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి. నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత ఇవాళ దాదాపు 20 కోట్ల రూపాయలు మనం టెండర్స్ తెలుసుకున్నాం. ఇవాళ దగ్గర ఇక్కడ నుండి రాజీవ్ రహదారి నుండి ఏదైతే పూసాల పోయేటువంటి ఈ రోడ్డు వైండనింగ్ చేసి డివైడర్ కట్టి సెంటర్ లైటింగ్ పెట్టి బ్రహ్మాండంగా ఇవాళ మనం అభివృద్ధి చేసుకున్నాం. ఇదే కాకుండా మరి ఇంటర్నల్ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవాళ ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ నుండి మండల ఆఫీస్ నుండి గట్టెపల్లి చౌరస్తా వరకు దాదాపు
7.5 కోట్లతోని ఇవాళ అక్కడ రోడ్డు వైండనింగ్, డివైడర్, సెంటర్ లైటింగ్ను ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. దాంతోపాటు